అందరికీ నమస్కారం. నేను రాయచూటి మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్ కొలిమి హారూన్ బాషా. ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా కారణం ఏమంటే, మేము మా బాడీ ఉంటూ మేము మా వార్డ్ సమస్యలు రాయచూటి మున్సిపాలిటీ బాడీ మీటింగ్లో అజెండాలో పెట్టినా కూడా మేము మా వార్డులలో న్యాయం చేయలేకపోతున్నాము. మా కొత్తపల్లి ఏరియాలో ముఖ్యంగా నీటి సమస్య అనేది చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే పాత మున్సిపాలిటీలో ఉన్న ఒక నీళ్ళ ట్యాంక్ పగలగొట్టేసి టెండర్ పెట్టించినాము. ఆ కాంట్రాక్టర్ వచ్చి టెండర్ వేసి వర్క్ చేయకుండా వెళ్ళిపోయినాడు. ఈ రోజు చూస్తుంటే మా వార్డ్ కొత్తపల్లి, అంటే నా వార్డ్ కాదు, టోటల్ కొత్తపల్లి ఏరియాలో నీటి సమస్య గురించి జనాలు చాలా ఇబ్బంది పడుతుంటే కనీసము మేము మా చైర్మన్ గారికి, అయ్యా ముందు నుంచి చెప్తున్నాం 3 ఏళ్ల నుంచి, రాయచూటి కొత్తపల్లి బ్యాక్వర్డ్ ఏరియా, అది వచ్చి చాలా స్లమ్ ఏరియా. వర్షం పడితే ఆ వీధిలో ఆ 4వ వార్డులలో మీరు చూస్తే చెరువులాగా నీళ్లు పోతాయి. ఆ పబ్లిక్ ముందు నుంచి వాళ్ళ సమస్య నాకు చెప్పడం, నేను మా చైర్మన్ గారికి చెప్పడం, అది ప్రతి మీటింగ్కి జరిగే విషయమే. మీరు చూసినారు, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు లాగా నేను కొత్తపల్లి ఏరియా గురించి పోరాడినాను. మీరు మీడియా వాళ్ళే సాక్ష్యం. ఈరోజు ఈ 18 నెలల్లో మా చైర్మన్కి సొంత బిజినెస్ మీద ఇష్టం పెరిగి ఆయన మున్సిపాలిటీకి పట్టించుకోకుండా, మున్సిపల్ బాడీకి పట్టించుకోకుండా ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటూ బిజీ అయిపోయినారు. మా సమస్య మేము చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలండి? మా మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాలా, ఆయనకు చెప్పి అజెండాలో ఆ వర్క్లు పెట్టాలా. ఆ వర్క్లు నేను శాంక్షన్ చేపిస్తే, గతంలో 15 ఏళ్ల నుంచి రాయచూటి మున్సిపాలిటీకి ఇద్దరే కాంట్రాక్టర్ అంది, మీ రాయచూటి అందరికీ తెలుసు. వాళ్ళు వర్క్లు తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వర్క్లే చేస్తారు, ఇష్టం లేని వర్క్లు వదిలిపెట్టేస్తారు. ఆ వర్క్ నేను మొదటి నుంచి బాడీలో పెట్టాలా, మళ్ళా నా వార్డు సమస్య గురించి పోరాడాలా. ఎన్నిసారి నేను వార్డు గురించి, నేను కొత్తపల్లి, ముఖ్యంగా నా వార్డు కాదు, నేను కొత్తపల్లి గురించి మీరు చూసి ఉంటారు. రాయచూటి మున్సిపల్ బాడీలో జనరల్ మీటింగ్లో నేను ఎన్నోసారి నా సమస్య, నా కొత్తపల్లి నా వార్డు సమస్య చాలా నా శక్తి వరకు నేను ప్రయత్నించినానండి. ఈ 18 నెలల నుంచి మా చైర్మన్ అసలు ఆయన మున్సిపాలిటీలో అందుబాటులో లేదు, అట్లాంటి ఎంప్లాయీస్కి అందుబాటులో లేడు, ఇట్లా బాడీకి అందుబాటులో లేడు. ఆయన సొంత బిజినెస్ ఏదో పాపం ఆయన చేసుకుంటూ నా పదవికి నేను ఉండే కౌన్సిలర్కి నేను న్యాయం చేయలేకపోతున్నానని ఒక బాధతో నేను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. ఒక్క విషయం చెప్తున్నానండి, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను 4వ వార్డు ప్రజల కోసం ఎప్పుడు సేవ చేస్తానని, నాకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను 4వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళకి ఎప్పుడు సేవ చేస్తానని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను వైసీపీలోనే ఉన్నానండి. 4వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినాను. భవిష్యత్ కార్యాచరణ మా అనుచరులతో, మా బంధువులతో, నా స్నేహితులతో విచారించి వాళ్ళ నిర్ణయం పట్ల నేను ఐక్యభావంగా డిసైడ్ చేసి, ఆ రోజు మా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్పిన దారిలోకి పోతానని మీ ద్వారా తెలియజేస్తాను.